రామారావు గారితో ఎక్కువ ఉండేది కదా? లేదు అసలు, లేదు కదా ఆ టయానికి ఆయన రాజకీయాలు అంటే ఒక సినిమా ఏదో దానికి పిలిచారు. బట్ ఆయన అంటే ఆయన అభిమానిగా మన చలనచిత్ర శ్రేణుల్లో ఒక అద్భుతమైన కన్నుగా ఆ లవ్ ఎఫెక్షన్ ఉంది. నాగేశ్వర గారితో సీరియల్ చేస్తున్నాం కదా, టీవీ సీరియల్ అని చెప్పేసి శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారంట. చాలా అంటే ఆయన అసలు రిటైర్ అయిపోయి సినిమాలు చేయనంటే సీరియల్ మేము ఎలాంటి అంటే నేను అచ్యుత్ ఏమనుకున్నాను అంటే అప్పుడే రాధికా శరత్ కుమార్ గారు బాగా రాడాను బాగా స్వింగ్లో ఉంది. తెలుగులో ఇంచుమించు యునైటెడ్ ఫ్రెండ్స్ అని ఆ పేరు కూడా పరచూరు గోపాలకృష్ణ గారు పెట్టారు మా కంపెనీకి. ఓకే, మేము ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అంటే స్నేహితుల సినిమాలు అని పెడదామని అనుకున్నాం నేను అచ్యుత్. తర్వాత ప్రదీప్ అన్న అశోక్ అన్న కూడా కలిశారు. కలిసిన తర్వాత ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అని పరచూరు గోపాలకృష్ణ గారు పేరు పెట్టారు దాన్ని, యునైటెడ్ ఫ్రెండ్స్ అని పెట్టారు ఆయన. పెడితే ఆ బ్యానర్లో మనం చాలా చేయాలనే ఉద్దేశంతో దిలీప్ కుమార్ గారిని టచ్ చేసాం. హిందీ శోభన్ బాబు గారిని టచ్ చేసాం. తర్వాత పెద్దలు కె విశ్వనాథ్ గారితో తెలుగు అండ్ కన్నడ చేయాలని ఒక సీరియల్ తయారు చేసాం. మేము అలా తయారు చేసుకున్న ఆయన కథని తర్వాత సినిమా తీశారు. శ్రీరంగం బ్రదర్స్ మేము చేసుకున్నది. అంటే ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ ఒక ఇంట్లో ఒక సంగీతమయమైన ఇంట్లో అన్నదమ్ములుగా పుడితే ఎలా ఉంటుంది సంగీతం అనేది ఏదో చెప్పి రామలక్ష్మణుల కథకి చేస్తే అందులో చేసాము. విశ్వనాథ్ గారు తర్వాత జంజాల్ గారు డైరెక్ట్గా పెట్టమన్నారు. అప్పటికే ఆయనకి అనారోగ్యం, ఆయన చనిపోవటం. తర్వాత తెలుగు తమిళ్ చేద్దామని మౌళి గారికి అడ్వాన్స్ ఇచ్చాం మేము. తెలుగు తమిళ్ కన్నడ కూడా చేద్దామని విష్ణువర్ధన్ గారిని మళ్ళీ కలుపుకునేది చేద్దాం అనుకున్నాం. దాన్ని ఏం చేశారంటే స్వరాభిషేకం అని సినిమా తర్వాత చేశారు. శ్రీకాంత్ గారు చేశారు, విశ్వనాథ్ గారు చేశారు ఆ సినిమా. ఆ సినిమాలో చిన్న వేషం కూడా ఇచ్చారు నాకు. విశ్వనాథ్ గారి సినిమాలో ఒక్కో సినిమా నేను చేసింది, వేషం వేసింది. బట్ అదొక పెద్ద అంటే మ్యూజిక్ కూడా ఫస్ట్ సాంగ్ కూడా మేము ట్యూన్ చేయించుకొని బాగా చేసాం బిగినింగ్లో. చాలా పెద్ద అంటే కంపెనీగా ప్రొడక్షన్ హౌస్గా చాలా పెద్ద ఎత్తున మేము లాంచ్ అయ్యాం. దాని ఎండుకు వచ్చినప్పటికీ కొంచెం బాగా దెబ్బలు తినాలి. చాలా కారణాలు ఉన్నాయి. ఇంక మనం ఒకటి కాదు పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి కొన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తేనే బెటర్. నాగేశ్వరరావు ఇప్పుడు అనేవారు, చెడు ఎక్కువ ఆలోచిస్తే అనారోగ్యం సార్, మనం ఆలోచించకూడదండి అనేవారు. అలాగా ఓకే అన్నీ వదిలేసాం అనేది. శోభన్ గారికి సీరియల్ అని ప్రపోజల్ పెట్టినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? 3 hours కూర్చున్నాం. నేను ఆయన ఏం మాట్లాడే పాపం. అచ్యుతను గుర్తుపెట్టాడు ఆయన. ఆ ప్రక్రియలో మేము రామోజీ గారిని కూడా కలిసాం, వేరే విషయం. అచ్యుతను గుర్తుపెట్టాడు. నేను చూశాను ఈటీవీ సీరియల్లో, నాకు పరిచయం ఉంది, నువ్వు బాబు నువ్వు ఓకే ఓకే అని కూర్చో 3 hours కూర్చున్నాం. నేను రాను బయటికి, నేను వస్తే మీకే చేస్తాననే మాట అబద్ధం, అంచేత నేను ఆ మాట అన్నాను, నేను రాను ఓకే అని వదిలేసిన. మాతో మాత్రం చాలాసేపు మాట్లాడాడు. డబ్బులు జాగ్రత్త చేసుకోండి అని, లేకపోతే ప్రొడక్షన్ హౌస్లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టండి భూమి మీదని, ఎన్నో రకాలైన ఆప్యాయతలు, ఏదో ఫుడ్ అంతా తెప్పించాడు, అంతా చేసాం. చాలా ప్రేమగా 3 hours కూర్చున్నాం. అవునా? ఓకే. ఆయనతో నటించే అవకాశం ఎప్పుడు రాలేదు? ఈవి గారి సినిమాలు చేశాను. చేశాను. ఓకే. ఏమండేవాడు వచ్చింది. ఓకే ఓకే ఏమండేవాడు వచ్చింది బాగా. ఏంటంటే మాకు ఇప్పుడు ఏంటంటే కమెడియన్స్కి ఏముంటుందంటే హీరో అని, హీరోయిన్ అని, డైరెక్టర్ అని, ప్రొడ్యూసర్ అని ఉండదు. అందరి దగ్గర తీసుకుంటారు కాబట్టి బాగా దగ్గరగా ఉండేవాళ్ళం. ఓకే. చాలా జోక్గా చాలా చాలా సరదాగా ఉండేది ఆయన. ఈ జర్నీలో సీరియల్స్ ప్రొడ్యూసర్గా లాస్ట్ ఇంకా అదే కదా సీరియల్ ప్రొడ్యూసింగ్? చాలా చిన్నప్పటి నుంచి. మీరు అంటే 83 టీవీ స్టార్ట్ అయిందండి. అవును. 85 నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్. 83 అవును. 85 ప్రొడ్యూసర్ డైరెక్టర్. అక్కడి నుంచి నేను చేస్తూనే ఉన్నా. అనేది ఓన్ ప్రొడక్షన్. అదే ఓన్ ప్రొడక్షన్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ చేసింది నాగేశ్వరరావు గారితో. ఇంకా తర్వాత కూడా ఎస్విబిసికి శాప విమోచనం అని పెద్ద సీరియల్ చేసాం. ఓకే. తర్వాత జెమినీ బిగినింగ్లో కూడా బ్లఫ్ మాస్టర్ అని మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల. బ్లఫ్ మాస్టర్ నేను చేశాను. అప్పుడు భాస్కర్ ప్యాలెస్ ఇంకా అప్పుడు ఓపెన్ అవ్వాల. రివాల్వింగ్ రెస్టారెంట్ అది భాస్కర్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే నా యాక్టివ్నెస్ చూసి చేసుకో అన్నాడు ఆయన. ఆ హోటల్ స్టార్ట్ అవ్వకముందు ఎక్సలేటర్ అయ్యాను ఉండే కదా, స్టార్ట్ అవ్వకముందు నాకు షూటింగ్కి ఆయన ఇచ్చారా. 4 days షూటింగ్ చేసావు భరణి గారితో. కిన్నెర అక్కడ చెన్నై నుంచి కిన్నెర అనే అమ్మాయిని తీసుకొచ్చి, అవును, చాలా పెద్ద ఎత్తున బ్లఫ్ మాస్టర్ అని జెమినీ కిరణ్ గారు సపోర్ట్ తోటి చేసాం. అది అలా చాలా సీరియల్స్ చేసాం.